అలాగే డాడీస్, నేను మన కంపెనీ కోసం, మన దీనికోసం నేను తయారు చేసుకున్న ఇన్వెన్షన్ కూడా దీనికి కనెక్ట్ చేసి మీ అందరికీ డబ్బులు వచ్చేటట్టుగా, కాయిన్ రేట్ పెరిగేటట్టుగా చేయడం కోసం నేను శ్రమ పడుతుంటే, ఇలాంటి తప్పుడు ఆలోచనతో డీల్ చేయడం ఎంతవరకు కరెక్టు? వాళ్ళే బండికి కట్టేసిన డబ్బులన్నింటికి బళ్ళు తీసుకున్నారు. వాళ్ళే ఆ కూపన్స్ అన్ని అమ్మేసుకున్నారు. మళ్ళీ దానికి సంబంధించిన నాన్ స్టాకబుల్ తీసుకున్నారు. ఆ అకౌంట్ అంతా వాళ్ళ అకౌంట్లో క్లియర్గా ఉంది. అది ఇక మీరు 12 కోట్లు అంటున్నారు. అది నేను చెప్తే మీకు వచ్చింది. నిజంగా 12 కోట్లు ఉన్నాయా? అంతమంది ఉన్నారా? అంతమంది ఉంటే నేను మీకు ఒక విషయం చెప్తాను వినండి. ఒక మోటివేషన్లో మనం మాట్లాడుకుంటాం. ఒక విషయం చెప్తాను వినండి. నేను పెట్టిన యూట్యూబ్లో నేను పెట్టిన దేనికైనా సరే వ్యూస్ అన్ని ఉన్నాయా? వ్యూస్ అన్ని ఉన్నాయా? అందులో 10% ఉన్నాయా? అందులో 1% ఉన్నాయా? లేవే. అంటే అర్థమేంటి? ఎంతమంది ఉన్నారు? తక్కువే ఉన్నారు. కానీ మనం ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మనందరం ఒక స్పిరిట్ కోసం కొన్ని చెప్తాం. దాన్ని లెక్కేసిస్తారా? లెక్కేస్తే మాత్రం వచ్చిన డబ్బులన్నీ కూడా మీరే వాళ్ళే దానికి కంప్లీట్ చేసుకున్నారు. పక్కోళ్ళ అకౌంట్లో కూడా అది తీసుకున్నారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చారా లేదా? ఇప్పుడు ఆ లిస్ట్ అంతా వాళ్ళ అకౌంట్లన్నీ మొత్తం చూస్తే ఎవరెవరు ఇప్పుడు చేసిన వాళ్ళందరూ కలిపి ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఉంటారు అంతే. అంతకు మించి ఉండరు. మిగతా వాళ్ళందరూ నిరంతరం నన్ను అభిమానించే వాళ్ళే, నిరంతరం మన కాయిన్ పెరగాలని చూసేవాళ్ళే. మీరు దీని మీద ఆధారపడి ఇప్పుడు మన కాయిన్ ఇంటర్నేషనల్కి వెళ్తానని ఎదురు చూసేవాళ్ళే. ఇంటర్నేషనల్కి ఈరోజు ఇంటర్నేషనల్లో ఉన్నది. మీకు ఇష్టం వచ్చిన దగ్గర అడుక్కోండి. నా కాయిన్ లీగల్, నా కాయిన్ ఇంటర్నేషనల్లో ఉంది, ట్రేడ్ అవుతోంది. అది రూపాయికైనా 10 రూపాయలకైనా ఎంతకైనా సరే, ఎంత వస్తే అంత లీగల్గా ఉన్నది. అది మీరు కొనుక్కున్న కాయిన్స్ అన్నీ మీరు అమ్ముకున్నారు. మీరు అమ్ముకున్న కాయిన్స్ అన్నీ ఇప్పుడు మరి ఆ డబ్బులన్నీ మీరు వాడుకున్నారు. ఇప్పుడు నేను దానికి మీకు మెర్జ్ అకౌంట్ ఇస్తానని చెప్పాను, మీకు ట్రాన్స్ఫర్ ఇస్తానని చెప్పాను. ఇప్పుడు ఆపేస్తున్నాను. వాటిని ఆపేస్తున్నాను. వాటిని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇవ్వాలి? మీరు లీగల్గా మీరు పక్కాగా మీరు ఆధార్ కార్డు అన్నీ దానికి ఉన్నట్లయితే మీరు కేవైసీ చేసుకోండి. కేవైసీ చేసుకుని ఆ కాయిన్స్ అమ్ముకోండి. కేవైసీ చేసుకోకుండా తప్పుడు అకౌంట్లు ఉన్నాయా? వాటిలన్నింటికి కూడా మార్గం ఇచ్చాను. మీరు ఏదైతే కేవైసీ చేసుకున్నారో వాటన్నింటిని ఇంటర్నేషనల్లో అమ్ముకోండి. అవన్నింటి యాక్సెస్ మీకు నేను ఇచ్చేస్తాను. మీరు ఏవైతే కేవైసీ చేసుకోలేదో వాళ్ళకు కూడా అన్యాయం చేయను. వాళ్ళు కూడా డబ్బులు పెట్టే కొనుక్కున్నారు. దాన్ని అన్యాయం చేయను. అది నేషనల్లో ఇస్తాను. ఆ నేషనల్లోనూ మీరు అమ్ముకోండి. అందులో కూడా యూటిలిటీలో తీసుకెళ్తాను. మీరు పేరు లేకుండా, ఊరు లేకుండా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర జిల్లా, ఒడిశా ఇంటి పేరు, మనిషి పేరేమో మహారాష్ట్ర, ఇలా పెట్టిన అకౌంట్స్ అన్నింటికి కూడా అలాంటి తప్పుడు అకౌంట్లకు కూడా నేను కాయిన్స్ ఇచ్చాను. అలాంటి తప్పుడు అకౌంట్లు కూడా అమ్ముకోవడానికి మీకు ఛాన్స్ ఇచ్చాను. ఇప్పుడు కూడా మీకు అమ్ముకోవడానికి ఇస్తాను. ఇది నేషనల్లోను, అది ఇంటర్నేషనల్లోను. మీరు వెళ్ళి అడుక్కోండి. మీరు వెళ్ళి సలహా తీసుకోండి. ఇది కాయినా కాదా? ఇది క్రిప్టోనా కాదా? ఇది బ్లాక్ చైన్లో ఉన్నదా లేదా? ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ అవుతుందా లేదా? ఇది లీగల్గా ఉందా లేదా? ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు చెక్ చేసుకోండి. వెళ్ళి నేను చాలా బాధలో ఉన్నాను. చాలా బాధపడుతున్నాను. మీకోసమా? ఇలాంటి వాళ్ళ కోసమా కాలు చేతులు పాడు చేసుకున్నది? ఇలాంటి వాళ్ళ కోసం అహర్నిశలు కష్టపడుతున్నది? వాళ్ళ అకౌంట్లు మీకు నేను స్క్రోల్ ఇందులో రేపు ఇస్తాను. వాళ్ళ అకౌంట్స్ ఇస్తాను నేను. వాళ్ళు ఎన్ని కాయిన్స్ అమ్ముకున్నారు, ఎన్ని కాయిన్స్ వేరే అకౌంట్లోంచి తీశారు, ఎంత నాన్ స్టాకబుల్ తీసుకున్నారు, ఎన్ని బళ్ళు తీసుకున్నారు, వాళ్ళు మారు పేర్లు ఎన్ని వేసుకున్నారు, ఇంట్లో వాళ్ళ పేర్లు ఎన్ని వేసుకున్నారు, వాళ్ళందరూ ఎన్ని అకౌంట్లోంచి కాయిన్ తీశారు, నిజంగా వాళ్ళు అమ్మితే తీసుకున్నారా లేదా, వాళ్ళ ఆ కంప్లైంట్కి వాళ్ళు స్పందిస్తారా లేదా, అవన్నీ చూద్దాం. ఎంత దారుణం! డబ్బులన్నీ తీసుకొని వీళ్ళేదో దేశాలు ఉద్ధరించేలాగా, వీళ్ళేదో న్యాయమూర్తుల్లాగా ఎన్ని కంపెనీలో పనిచేసి అందరూ డబ్బులు తీసుకున్నాడు. నాకు కంప్లైంట్స్ వచ్చాయి.
వీళ్ళు వేరే దాంట్లో తీసుకున్నారు డాడీ అని. అది నాకు అనవసరం విషయం చెప్పాను. అది నాకు అనవసరం కూడాను. ఇంత దారుణంగా మాట్లాడతారా? నాకు ఫోన్ చేసి మాట్లాడాలి. ఏం మాట్లాడారు? ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏం మాట్లాడారు నాతోటి? అవన్నీ నా దగ్గర ఉన్నాయి. కానీ నేను ఏ రోజు వాటిని నేను బయట పెట్టలేదు. ఎందుకంటే సగటు మనుషులు వీళ్ళంతా. ఆకలేస్తే అన్నం కోసం, అవసరం వస్తే డబ్బుల కోసం మనం పనిచేసే వ్యక్తులు మీలాగే నేనును, నాలాగే మీరును. ఆ క్రమంలో ఏదో తప్పో ఒప్పో చేస్తారు. భార్య పిల్లలు ఉంటారు. వాళ్ళు సంపాదించుకోవడం కోసం మంచి చెడు ఏదో చేస్తారు. అవసరం మనిషిని ఎంత తప్పైనా చేయించవచ్చు, ఎంత మంచి అయినా చేయించవచ్చు. అలాంటిది వీళ్ళు బతకడం కోసం ఏదో చేస్తారు. అది పోన్లే, నాకు ఎప్పుడు కోపం రాదు. నేను ఎప్పుడు ఎవరి మీద ఇబ్బంది పడను. నేను ఇన్ని మాట్లాడినా ఎప్పుడు ఒక మాట అనలేదు. నాతో మాట్లాడి ప్రేమగా మాట్లాడి నన్ను ఏమేమి అడిగారు వాళ్ళు. వాళ్ళకి ఏ డేట్ చేశాను అన్నీ నేను మాట్లాడతాను. అన్నీ మనం మాట్లాడదాం. నా వెనుకున్నారు, నాతో కలిసి ఉన్నారు, నా పిల్లలందరూ నాకు తెలుసు. మీ దగ్గర ఉన్న కాయిన్స్ అన్నింటినీ ఇంటర్నేషనల్ పట్టుకెళ్ళి దాన్ని ఎలా చేయాలో నాకు తెలుసు. నేను యూటిలిటీకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. అవన్నీ నేను తరచూ మాట్లాడతాను. ఇప్పుడు 23వ తారీఖు అంటే నా పిల్లడు పుట్టినరోజు. ఆ రోజు నేను ఎన్నో విషయాలు మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ ఇప్పుడు నేను ఆ పుట్టినరోజే చేయను. అవసరం లేదు. ఎందుకు అవసరం లేదు అంటే ఆడితో పాటు నన్ను చంపేశారురా. ఆడితో పాటు నన్ను చంపేశారు. ఇది ఎంత దారుణం! నేను ఒక్కడనే చేస్తున్నాను. ఆ కంపెనీలు ఎన్నో కంపెనీలు పెట్టారు కదా, వాళ్ళందరినీ ఇలాగే వేధిస్తున్నారా? 6 నెలలు కూడా నిలబడలేని కంపెనీల్లో 3 ఏళ్ళ నుంచి నేను నిలబడి నడుపుతున్నాను. నిలబడి కాదు, కుంటుకుని నడుపుతున్నాను. కుంటుకుంటే కాదు, నేను మెక్కుకుంటూ నడుపుతున్నాను. కనీసం ఆలోచన ఉందా? కనీసం ఐడియా ఉందా? మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసా? మీరు అన్నీ న్యాయమే చేస్తున్నారా? ఒకసారి ఆలోచించండి. అవి మీ ఇష్టం వచ్చినట్టు లెక్కేసుకోవడం అని అన్నీని. మీకు ఇష్టమైన అది నిజం అబద్ధం మీకు తెలుసా? మీ కాయిన్స్ మీరు అమ్మేసుకొని నీ భార్య పిల్లలు నువ్వు ఖర్చు పెట్టేస్తావా? నేను ఇచ్చిన డబ్బులు కూడా నువ్వు ఖర్చు పెట్టుకున్నావు. నువ్వు అమ్ముకున్న డబ్బులు కూడా నువ్వే ఖర్చు పెట్టుకున్నావు. కానీ నా కాయిన్స్ అమ్ముకున్న నోట్లకి నువ్వు లెక్క అడుగుతావా? మరి నువ్వు తీసుకున్న నోట్లకి, నేను పెట్టిన నోట్లకి, మీకు ఇచ్చిన నోట్లకి నేను ఎంత మెయింటెనెన్స్ అవుతుంది నాకు? నేను నీ బానిసిన, మీ ఇంటి పని మనిషిన? నువ్వు కష్టపడి పని చేస్తే నీకు కూలోడు నేను. నువ్వు నిజాయితీగా ఉంటే నేను పని మనిషిని. కానీ నువ్వు ఇంత దారుణంగా నీ వెనక ఇంతమంది ప్రజలున్నారు. మనం ఏదైనా ఒక మాట్లాడితే వాళ్ళందరికీ ఎంత అన్యాయం జరుగుతుంది. బ్లాక్మెయిల్ చేసి డాడీ దగ్గర దబ్బాలి అనుకుంటే అది అంత సాధ్యమా? ఒకడికి ఇస్తే ఇంకోటి బయలుదేరుతాడు, ఆడికి ఇస్తే ఇంకోటి వస్తాడు. అలాంటి పనులు ఏదైనా కంపెనీ చేసినవన్నీ సంకనాకపోయాయి. అందుకే నేను అలాంటి తప్పు చేయను. ఎవడో ఆపదలో ఉన్నాడంటే వాడి కోసం చేస్తాను. ఎవరో ఒక ఇందులో మీలోనే గుండె ప్రాబ్లం వచ్చింది అని అంటే రాత్రి మీద నేను డబ్బులు పంపించాను. పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఎంతోమందికి అవసరం వచ్చినప్పుడల్లా నేను చేశాను. ఇలా ఇందులోనే నాకు ఇలాంటి కష్టం వచ్చింది డాడీ అన్నప్పుడు నేను సాయం చేశాను వాళ్ళకి. ఏం తప్పు చేశాను? ఇది చాలా తప్పు. మనిషిగా మనం చేసే పనులు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఆలోచించండి. నేను చేసింది కరెక్టా, వాళ్ళు చేస్తుంది కరెక్టా? మీరు ఆలోచించండి. నేను చేసింది లీగల్గా ఉందా లేదో మీరు ఆలోచించండి. ఎవడైనా ఒక కంపెనీ వచ్చి నిలబడి చాలు వాడిని ఎలా పడగొడదామని ఆలోచిస్తారు. ఏమవుతుంది? తప్పు చేసిన వాడిని కూడా ఒక కేసు అయింది, అటు కోర్టుకు వెళ్తున్నాడు. మీరేం చేయగలిగారా? న్యాయస్థానంలో ఏం చేయాలా? మరి మీకు నేను చేశాను న్యాయం. మిమ్మల్ని నమ్మి కట్టిన డబ్బులు అన్నింటినీ రోడ్డు మీద వేశారు. కానీ నేను చేసింది ఏంటి? ప్రతి ఒక్కరికి న్యాయం చేశాను. ప్రతి కాయిన్ కూడా అమ్ముకోవడానికి వెసులుబాటు ఇచ్చాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మీకు ఐఎన్ఆర్తో ఇస్తున్నాను. ఐఎన్ఆర్ నాకు వద్దు, తక్కువ వద్దంటారు చెప్పండి. నేను రేపే ఇచ్చేస్తాను. ఎల్లుండే ఇచ్చేస్తాను. లేదా మరుసటి రోజు ఇచ్చేస్తాను. మీరు వెళ్ళి ఇంటర్నేషనల్ అమ్ముకోండి. మీ రేటు ఎంత వస్తుందో నాకేం తెలుసు. ఒక భూమి రేటు కొనుక్కున్నాడు, మంచి రేటుకి వెళ్ళింది. అక్కడ ఫ్యాక్టరీ వచ్చింది. ఆ వచ్చిన ఫ్యాక్టరీ కెమికల్ ఫ్యాక్టరీ. అది ఆటోమేటిక్ రేటు పడిపోద్ది. ఆ రేటు పడిపోయిన దానికి అమ్మనోడికి ఏం సంబంధం ఉందా? అలాగే ఒక ల్యాండ్ అమ్మాడు, ఆ పక్కన పెద్ద ఫ్యాక్టరీ వచ్చింది. అది గొప్ప మంచి ఫ్యాక్టరీ, రేటు పెరిగిపోద్ది. ఆ పెరిగిన డబ్బులు నాకు ఇస్తాడా? అమ్ముకున్నోడికి ఇవ్వడు. పెరిగినా తగ్గినా సరే ఆ కాయిన్ కానీ ఆ భూమి కానీ వాడిదే. అది నేను అమ్మిన కాయిన్స్ని నేను తీసుకోవాలి. కానీ తీసుకోకుండా మొత్తం అంతా కూడా పనిచేశాను. ఎందుకంటే ఒక పేరు కోసం. ఎందుకంటే అది నా కొడుకు పేరు పెట్టానని. ఇప్పుడు నాకు ఈ వయసులో
ఇన్ని సంవత్సరాల వయసులో నన్ను ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం? రాత్రి పగలు కష్టపడుతున్నాను. 24 గంటలు అర్ధరాత్రి కూడా పనిచేసే వ్యక్తిని నేను. మీ అందరికీ తెలుసది. ఇంతమంది ఫోన్లు చేస్తే నేను ఎత్తగలనా? ఇంతమంది మెసేజ్ పెడితే నేను చూడగలనా? అయినా నేను రాత్రులు పగలు కష్టపడి పనిచేస్తున్నాను. ఒంట్లో బాగుపని పనిచేస్తున్నాను. హాస్పిటల్కి వెళ్ళే పనిచేస్తున్నాను. నన్నా మీరు ఇబ్బంది పడతారు. నేను చేసిన తప్పేంటి? ఇదా మీరు చేసే పని. అందుకే మీకోసం ఏ కంపెనీ వచ్చినా పని చేయదు. ఏ కంపెనీ వచ్చినా నిలబడదు. దోచుకొని పోతే తప్పిస్తే మీకోసం పని చేయదు. ఎందుకంటే మీరు ఇలాంటి వాళ్ళు కాబట్టి. నిజాయితీగా పనిచేసుకున్నాను రోడ్డు మీద వేయాలా? చాలా తప్పు. చాలా బాధపడుతున్నాను. నేను ఎన్నో విషయాలు మళ్ళీ రేపు పొద్దున్న చెప్తాను. ఇది వదిలేయాల్సిన అవసరం కాదు. నేను లీగల్గా ఉన్నాను. నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నా కాయిన్ ఇంటర్నేషనల్లో ఉంది. నా కాయిన్ బ్లాక్ చైన్లో ఉన్నది. ఎందుకు పదే పదే చెప్తున్నానంటే చెక్ చేసుకోమని. మీ కాయిన్స్ నేను అమ్ముకోవడానికి ఇప్పుడు ఓపెన్ చేసి ఇచ్చేస్తాను. ఇప్పుడు నేను సాఫ్ట్వేర్లు ఈ ఎలక్షన్ టైంలోనూ వాళ్ళందరూ దాంట్లో ఉన్నారు. ఒక రాష్ట్రం వాళ్ళు కాదు. అందుకోసమే నేను ఎలక్షన్స్ కౌంటింగ్ అయ్యే వరకు అడిగాను. ఇప్పుడు అది కూడా అవసరం లేదు. ఏదో రిక్వెస్ట్ చేసి ఇచ్చేస్తాను. మీ కాయిన్స్ ఎలా పోతే నాకెందుకు అనుకుంటే ఒక క్షణం ఉన్నది. మీ కాయిన్స్ నిలబడాలంటే మాత్రం నేను నిరంతరం ఇలా దేక్కుంటూ బతకాలి. ఇలా పాక్కుంటూ బతకాలి. ఏంటి నాకు ఈ కర్మ ఏంటి? ఈ కంపెనీ పెట్టకముందే నాకు 3 పూటలకి తినడానికి తిరగడానికి ఇబ్బంది లేకుండా ఉన్న వ్యక్తిని నేను. ఏదైనా ఒక కంపెనీ నిలబడాడు, కష్టపడి పని చేసి నిలబడితే వాడి మీద నువ్వెంత దొబ్బో ఇదెంత దొబ్బో అని చేస్తారా? ఇన్ని కబుర్లు చెప్తున్నారే, ఇన్ని మాటలు చెప్తున్నారే, ఇన్ని లెక్కలేస్తున్నారే. మీరు మేధావులు కదా, అపర మేధావులు కదా. మీ వాటి తెలివితేటలు ఎవరికి లేవు కదా. ఒక కంపెనీ పెట్టండి. కంపెనీ బట్టి నాకంటే వాళ్ళందరికీ న్యాయం చేయండి. ఇంతకంటే గొప్పగా చేయండి. ఇంతకంటే సూపర్గా నడపండి. నడివి చూడండి. శభాష్ అని చెప్పేసి మీ కాలుకి దండం పెడతాను నేను. మీ కాలుకి దండం పెడతాను నేను. కబుర్లు చెప్పడం కాదు. వంట చేసిన ఇల్లాలని వంట బాలేదని చెప్పడం చాలా సులువు. కానీ నువ్వు తెచ్చిచ్చిన ఆ కొద్దిపాటి సరుకుల్లోంచి, ఆ కొద్దిపాటి సంపాదన నుంచి తృప్తిగా రుచికరంగా ఆ ఇల్లాలు ఆ భర్తకి పిల్లలకి పెట్టాలంటే ఎంత కష్టమో ఆవిడ వంట చేసినప్పుడు వచ్చే కన్నీళ్ళని అడగండి. కష్టపడి పనిచేసేటువంటి ఆ కాళ్ళని అడగండి, చేతులు అడగండి, చెప్తారు. చాలా తప్పు అది. చాలా తప్పు. నేను రేపు ఉదయం మీకు ఎన్నో విషయాలు చెప్తాను. ఇక దీన్ని నేనేమి ఉపేక్షించాల్సిన అవసరం నాకు లేదు. మంచిగా ఉంటే మంచిగానే ఉంటాం. అంతేగాని నేను పొరపాటు చేసిన వ్యక్తిని కాదు. చచ్చిపోతాను కానీ నేను తప్పు చేయను. చచ్చిపోతాను, తప్పు చేయను. గతంలో నేను ఒక్కటి బియ్యం అనే కంపెనీ పెట్టాను. దానికి ప్రతి పైసా సహా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అన్నీ నేను బళ్ళు ఇచ్చి కూడా ఆ బళ్ళు అడగకుండా డబ్బులు సెటిల్ చేసిన వ్యక్తిని. నిజాయితీకి మారుపేరుగా నిలబడి ఉన్నాను. ఒక పని చేస్తున్నప్పుడు కష్టం నష్టం వచ్చినప్పుడు కొంచెం గ్యాప్ వస్తుంది. అంటే అర్థమేంటి? అమ్మ వంట చేస్తుంది ఆగరా కొడుక అన్నదంటే అర్థమేంటి? కొంచెం బాగు అని. అందుకని నీకు అన్నం పెట్టను అని కాదు. డాడీస్ మీరే ఆలోచించండి. నేను చెప్పే దాంట్లో న్యాయం ఉందా, నేను చెప్పే దాంట్లో నిజం ఉందా, ఇది కరెక్టా కాదా మీరే చూడండి. మీరే ఆలోచించండి. దీన్ని ప్రపంచం అంతా తీసుకెళ్ళాలని నా ప్రయత్నంకి మీరు తోడై ఉంటారో లేకపోతే మీరు తోడై ఉండరో మీరే తెచ్చుకోండి. మంచికి మారుపేరుగా ఉండాలని బ్రతుకుతున్నాను. మన నా ఇన్వెన్షన్ బయటకు వచ్చిందంటే ఉచ్చపడుతుంది అందరికీ. మంచితనం కోసం, చెడుగా కాదు. అది ఇప్పుడు నేను నెక్స్ట్ రెడీ చేస్తున్నాను. ఇది పోతే ఇప్పుడు ఇది ఆపేసిన నాకు వచ్చిన నష్టమేం లేదు. నా ఇన్వెన్షన్ నాకు చాలు. కానీ నా కొడుకు పేరు పెట్టుకున్నానని బాధతో నేను చేస్తున్నాను ఇదంతా. ఆలోచించండి. నేను మళ్ళీ రేపు మాట్లాడతాను. ఆలోచించండి. లవ్ యూ. మీరు నా నుంచి ఎంత డబ్బు తీసుకున్నారు? కష్టపడినా తీసుకున్నారు. ఊరకు నేను ఇవ్వలేను కూడాను. ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారే ఈ 4-5 వాళ్ళ అకౌంట్లో ఎంత క్యాష్ నా దగ్గర తీసుకున్నారో నేను ఇస్తాను. వాళ్ళు ఎన్ని అకౌంట్ల నుంచి కాయిన్స్ కలెక్ట్ చేస్తారో నేను ఇస్తాను.
ఎంత నాన్ స్టాక్బుల్ తీసుకున్నారో నేను ఇస్తాను. వాళ్ళ భార్య పేరుని, పిల్లల పేరుని, అన్న పేరుని, అత్త పేరుని, ఈ బళ్ళు లేదా సెల్లు ఇవన్నీ ఎన్ని తీసుకున్నారో నేను ఇస్తాను. ఒకే వ్యక్తి ఎన్ని కార్లు తీసుకున్నారో నేను ఇస్తాను. నా నుంచి ఎంత తీసుకున్నారో నేను ఇస్తాను. వాళ్ళు ఏమి నష్టపోయారో మనం మాట్లాడుకుందాం. నేను ఇప్పటికీ క్షమించే ఆలోచనతో ఉండే మనిషిని నేను. కానీ ఇంత దారుణంగా ఏడిపిస్తారా? చాలా తప్పు. చనిపోయిన ఒక కొడుకు కోసం కష్టపడుతున్న అదే పేరు తలుచుకొని ఊపిరితో మింగుతున్న నన్ను మీరు ఇబ్బంది పెడతారా? చంపేస్తారా నన్ను?